9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్కు స్వాగతం. 43 ఏళ్ల నుంచి తమ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించారని శ్రీరామ్ హై స్కూల్ ప్రిన్సిపల్ నరసింహగౌడ్ అన్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద 43 ఏళ్ల వార్షికోత్సవ కార్యక్రమాన్ని పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా వచ్చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో పిల్లలు ఆటపాటల నృత్యాలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ కార్పొరేటర్స్ కి దీటుగా తమ పాఠశాలలో పేదలకు ఉన్నత విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ఇక్కడ చదివిన ప్రతి ఒక్క విద్యార్థి డాక్టర్లు, లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగాలను కూడా పొందారని కొనియాడారు. విద్యార్థులను తీర్చిదిద్దడానికి తల్లిదండ్రులు ఇక్కడ ఎంతో మొగ్గు చూపడంతో వారి భవిష్యత్తుకు మంచి మార్గం దొరుకుతుందని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఓకే చెప్పండి. 43 ఇయర్స్ నుంచి సాయిరామ్ స్కూల్ బండమైసమ్మ నగరు, ఎల్సిగూడ, దోమలగూడ అండ్ ఆల్సో ఈ ఏరియాలో 43 సంవత్సరాల నుంచి సర్వీస్ ఇస్తూ మంచి ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నది. ఇక ముందు కూడా మంచి ఎడ్యుకేషన్ అందించాలన్న సంకల్పంతో వచ్చే సంవత్సరాల్లో కూడా సిబిఎస్ సిలబస్ మన సాయిరామ్ స్కూల్లో చేసి 100% రిజల్ట్స్ సాధిస్తూ ముందుకు పోతూ ఉంది. మీరు విద్యార్థులకు ఎటువంటి బోధన చేస్తున్నారు? మంచి విద్యను అందించాలని సంకల్పం, నాణ్యత కలిగిన విద్యను ఇవాళ రేపు ఉన్నటువంటి కార్పొరేట్ కాకుండా మంచి విద్యను అందించాలనే సంకల్పం, అంతే కదా. అంటే కార్పొరేట్ లెవెల్ ఉంటుందా లేకపోతే జనాలకు తేలికగా ఉంటుందా? కార్పొరేట్ కంటే కూడా మంచిగా వాళ్ళకి న్యాచురల్గా ఉండాలి అన్న ఉద్దేశం. న్యాచురల్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉంది. 43 సంవత్సరాలు యాన్యువల్ డే చేస్తున్నారు. దీనివల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు పిల్లలు చాలా బాగా అనిపిస్తూ ఉంది. పేరెంట్స్ చాలా లైక్ చేస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ లేడీ పేరెంట్స్ సాయిరామ్ స్కూల్ అంటే అమితమైనటువంటి వాళ్ళకు ప్రేమ, అభిమానం. విద్యార్థుల తల్లిదండ్రులకు ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్లకు కావాల్సినటువంటి విద్యను అందించాలి, తర్వాత ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసేటువంటి విధంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలన్నటువంటి సంకల్పం. మీ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎలాంటి భవిష్యత్తులో వాళ్ళు కావాలని అనుకుంటున్నారు? వాళ్ళ భవిష్యత్తులో మంచి బంగారు భవిష్యత్తు కావాలి. తర్వాత వాళ్ళ ఇంజనీర్స్, డాక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, జడ్జెస్ అయ్యారు. ఇక ముందు కూడా అట్లనే తయారు చేయాలనే సంకల్పం చేస్తూ ఉన్నాం. 43వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క స్కూల్ సాయిరామ్ స్కూల్ అనేది 1981లో స్థాపించడం జరిగింది. 10 మంది పిల్లలతోటి ఈ యొక్క స్కూల్ ప్రారంభించడం జరిగింది. 10 మంది పిల్లలతోటి ఈరోజు 1000 మంది పిల్లల వరకు ఈ యొక్క స్కూల్ తీసుకురావడం జరిగింది. ఎంతో చక్కగా మరి మధ్యతరగతి కుటుంబీకులు మరి ఫీజు ఎక్కువగా తీసుకోకుండా మరి కొంతమంది దళితులకు కూడా ఉచితంగా విద్య ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి ఈ ఎంత చక్కగా ఈ విద్యను చూసి మరి చుట్టుపక్కల ఉన్న కార్పొరేట్ లెవెల్ ఈ స్కూల్ రన్ అవుతుంది. మరి స్కూల్ టీచర్స్ కూడా చాలా చక్కగా విద్యాభ్యాసం చేస్తున్నారు. పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దడం ఈరోజు మనం కార్యక్రమంలో చూస్తున్నాము. ఏ విధంగా తీర్చిదిద్దిన మరి ఈ కార్యక్రమం పిల్లలు చక్కగా ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కాబట్టి మనమందరూ కూడా ఇంట్లో ఒక తల్లిదండ్రులు 2 పిల్లల్ని సంబంధించలేకపోతూ ఉంటారు. ఈరోజు ఒక టీచర్ 30 మంది పిల్లల్ని చూస్తూ ఎంతో జాగ్రత్తగా వాళ్ళందరికీ ఓపికతోటి వాళ్ళకి చదువు చెప్పుకుంటూ మరి 10th క్లాస్ వరకు ఈ యొక్క స్కూల్ నుండి పంపించిన, ముఖ్యంగా మా అబ్బాయి కూడా ఈ స్కూల్ నుండి చదివి 10th క్లాస్ అయ్యి ఈరోజు ఎంబీఏ అయిపోయిన కార్పొరేట్ కంపెనీలో ఓ మేనేజర్, ఓ 2 లక్షల రూపాయల శాలరీ కూడా ఉంది అతనికి. అంటే ఈ స్కూల్ నుండి ఎంతో విద్యార్థులు ఎంతో ఎదిగిపోయి ఎక్కడో వెళ్ళిపోయారు, యూఎస్కి వెళ్ళారు. మరి ఇక్కడ బీటెక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క స్కూల్ చక్కగా రన్ అవుతుంది. ఇంకా రానున్న కాలంలో సిబిఎస్ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నుంచి అది కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. వీళ్ళకు మా కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి సహకారం అందిస్తాము. ఏమున్నా
ఎందుకంటే బీద వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా మా మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి హెల్ప్ చేయడానికి మా ప్రయత్నాలు మేము చేస్తాం. ఈరోజు అనిల్ గారు ఎంపీ గారు వచ్చారు, ఎంపీ గారు మాట్లాడిపోయారు, ఆయన కూడా అదే చెప్పారు. మా తరపు నుంచి ఏ సాయం ఉన్నా మేము చేసి పెడతాము, ఉంటే చెప్పండి తీసి పెడతామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మేము కూడా అదే చెప్తా ఉన్నాం.